ఇదేంటి పోలీసులు? కాకా, నేను సింధూరితో కలిసి బజార్కు వెళ్ళాను కదా, అక్కడ ఎవరో సింధూరి మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరుపుతావరా? అదే జరిగింది. ఇన్స్పెక్టర్ గారు సింధూరి వాంగ్మూలం తీసుకునేందుకు వచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, తనే సింధూరి, తన మీదే కాల్పులు జరిపింది. ఇది నాకేదో మేలు చేస్తున్నాననుకుని నాకే తలనొప్పులు తెచ్చిపెడుతుంది. మీకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? చెప్పండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. లేదు ఇన్స్పెక్టర్ గారు, నాకెవరితో ఎలాంటి శత్రుత్వం లేదు. నా మీద ఎవరు హత్యాయత్నం చేశారో కూడా నాకు తెలీదు. కానీ ఇన్స్పెక్టర్ గారు, నాకెందుకో తన ప్రాణాలకు ముప్పు ఉందనిపిస్తుంది. ఆలోచించండి, ఆ వ్యక్తి పట్టబగలి బజారులో అందరి ముందు కాల్పులు జరపగలిగితే అతని ఇంట్లో కూడా ప్రయత్నించొచ్చుగా. ఒకవేళ అదే జరిగితే మేము రక్షణ కల్పిస్తాం. మా కానిస్టేబుల్ 24 అవర్స్ ఇక్కడ గస్తీ ఉంటారు. ఇన్స్పెక్టర్ గారు వరీ కాకండి, మేము కూడా సింధూరి మీద కన్నేసి, అంటే నేను చెప్పేది ఏంటంటే తన ప్రాణాలకేం కాకుండా చూసుకుంటాను. పదండి. అమ్మా, గుడ్డు అన్నయ్య, షర్మిల వదిన, తొందరగా రండి. వస్తున్నాన్రా. కాస్త ఓపిక పట్టు టీను బంగారం. కొంచెం 2 నిమిషాలాగు. అమ్మా, 2 నిమిషాలు చాలమ్మా లేట్ అయిపోవడానికి. త్వరగా పదమ్మా, బస్లో ప్యాక్ చేసుకుందు. పద 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 బంగారం. ఈ పిల్లాడున్నాడే ఊరుకోడు కదా. అమ్మ, ప్రతి సంవత్సరంలానే మొదటి రాఖీ మీకే సమర్పిస్తున్నాను. నాకు తెలుసు నా వల్ల తప్పు జరిగిందని, అందుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. కానీ అమ్మా, నేను జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. నేను చెప్పిన అబద్ధానికి కూడా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానమ్మా. 16 శుక్రవారాల వ్రతం చేసుకుంటాను. మీరు దయచేసి నేను అర్పించేది స్వీకరించండి అమ్మా. మీ కృప నాపై ఉండేలా చూడండి. ఇక ఈ రాఖీలు గుడ్డు అన్నయ్య, టిన్ను బంగారాల కోసం. అన్నయ్య హృదయం దేవాలయం, చెల్లెలే ఆ గుడి మణిదీపం. అన్నయ్య హృదయం దేవాలయం, చెల్లెలే ఆ గుడి మణిదీపం. అనురాగమే కొలువున్న దైవం, అనుబంధమే గోపురం. మా అనుబంధమే గోపురం. అన్నయ్య హృదయం దేవాలయం. టిన్ను బంగారం చిన్నవాడు, అందుకే మొదటి లడ్డు టిన్ను బంగారానికే. సంతోషి అక్క, ఇదిగో నేను నీ కోసం తెచ్చిన గిఫ్ట్. ఇందులో నేను బోల్డ్ అని డబ్బులు జమ చేశాను. ఈ రోజు నుంచి ఇది నీది. అయ్యో బాబోయ్, ఇంత డబ్బా! ఇది చాలా బరువుగా ఉంది టిన్ను బంగారం. ఇందులో చాలా డబ్బుంది. ఇంత డబ్బు నాకు అవసరం లేదు టిన్ను. ఒక పంచే, ఇది నీ దగ్గరే ఉంచు, సరేనా? ఇప్పుడు నాకు త్వరగా ఒక ముద్దు పెట్టే. నాకు నీ ప్రేమ ఎప్పుడు ఇలా ఉంటే చాలు. బాబాయ్, మొత్తం ఒకేసారి. ఏది ఇవ్వు.
నా రాఖీ కానుకేది? ఆ, అదేవిడి సంతోషి, ఇప్పుడే నీ నోటితో అన్నావు కదా నీకు మా అన్నదమ్ముల ప్రేమ చాలని. నీకు ఏ డబ్బులు ఏ గిఫ్ట్ తీసుకురాలేదు. తమ్ముడు ప్రేమ ఉంటే చాలు, అన్నయ్యది మాత్రం ప్రేమతో పాటు కానుక కూడా కావాలి. ఏది ఇవ్వు, ఇవ్వు. అది అది ఇవ్వనయ్యా. నేను ఇప్పుడు వదినా, పెళ్ళయ్యాక గుడ్డు అన్నయ్య కొంచెం పిసినారయ్యాడు. అరే అదేంటండి, కానుకుంది కదా. మీ సిస్టర్కి ప్రేమతో పాటు గిఫ్ట్ కూడా ఇవ్వటం ముఖ్యమే కదా, ఇవ్వండి. సంతోషి, నేను మర్చిపోయాను. ఇగో నీకోసం ఇగో లాటరీ బాండ్ తీసుకొచ్చాను. లాటరీ? ఇందులోని లాటరీకి సంబంధించిన బాండ్ పేపర్లు ఉన్నాయి. నేను ఆలోచించింది నా చెల్లి కోసం ప్రతి నెల 100 రూపాయలు దాచించాలని. ఇలా దాచిన డబ్బుతో మా చెల్లికి 5 years లో 5 lakhs డబ్బులు ఇద్దామని. గుడ్డు అనే దీని అవసరం ఏముంది? ప్రతి సంవత్సరం ఇచ్చినట్టు 101 రూపాయి ఇస్తే సరిపోయేదిగా. చెల్లి, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా. ఇప్పుడు నేను బాధ్యత గలవాడిని అయ్యాను. నా పెళ్లి కూడా అయిపోయింది. ఎంతైనా చెల్లిని బాగా చూసుకునే బాధ్యత అన్నదే కదా. థ్యాంక్స్. వెంటనే బాండ్ మీద సైన్ చేసేసి గిఫ్ట్ తీసేసుకో. గుడ్డు అన్నయ్య, ఇదంతా ఇంగ్లీష్లో ఉంది. సంతోషి, ఇప్పుడు నీకు తెలియదేముంది, ప్రతి ఇంపార్టెంట్ పేపర్ని ఇంగ్లీష్లోనే టైప్ చేస్తున్నారు కదా. నువ్వు జస్ట్ దాని మీద సైన్ పెట్టే చాలు. అమ్మా సంతోషి, సంతకం చేసేయమ్మా. ఇంట్లో మేమందరం కూడా ఆ బ్యాండ్ పేపర్ మీద సంతకాలు చేశాం. సరే, అలాగే. పెన్నులా ఇవ్వు. షర్మిల, సంతోషికి వెన్ను. పెన్ నేను మీకు ఇచ్చేసాను కదా, నా దగ్గర లేదు, నన్ను అడగద్దు. షర్మిల, నీకు పిచ్చి పట్టిందా? ఒక పని చెప్పాను, అది కూడా సరిగ్గా చేయలేవా? మీరు ప్రతిదానికి నన్నే అంటారు. అన్నిటికీ అలా గొడవ పడకూడదు పెద్దమ్మా. చిన్న పిల్లలా కొట్టుకుంటారే చిన్న చిన్న విషయాలకే మీరు. మీరు ఇక్కడే ఉండండి, నేను పెన్ తీసుకొస్తాను. సరే. అలాగే. అమ్మా, నేను కూడా వెళ్ళి బావగారిని కలిసొస్తాను. వెళ్ళు నాన్న, వెళ్ళు. శభాష్. రూల్ రే. ఇది నా మొదటి విజయం అవబోతుంది. ఈ పనికిరాని దద్దమ్మ సంతోషి వల్ల నేను కింగ్ రాజాబాబునవుతున్నాను. ధైర్య బావా, ఎక్కడున్నారు? నువ్వా బామ్మర్ది? అక్కడే నిలబడ్డావే, ఇలా రా. రా, చెప్పు. అయ్యో బాబోయ్, చాలా పెద్దవాడివైపోయావు. నేను నిజంగానే పెద్దగైపోయాను. అందుకే నేను సంతోషి అక్కకి నా డబ్బులు అన్నీ ఇచ్చేశాను. నిజంగా? టీను బంగారం, నువ్వు ఇక్కడికి వచ్చావా? బావగారు ఎలా ఉన్నారని చూద్దామని వచ్చాను. అలాగే బావగారు నిన్ను ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చూద్దామని వచ్చాను. నాకు నిజం తెలిసిపోయింది. బావగారు నిన్ను నాలాగే ఎంతో బాగా చూసుకుంటున్నారని తెలిసింది. అందుకే నిన్నొక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళట్లేదు. భైరవా, నీకు తెలుసా, ఈరోజు గుడ్డు అన్నయ్య జీవితంలో మొదటిసారి నాకు కానుకిచ్చాడు, రక్షాబంధన్కి. నాకు చాలా సంతోషంగా ఉంది. దీని మీద సంతకం చేయాలి నేను. పెన్ ఏది? అదే భోజనం ధారేసరి కూడా తినుంటారు.